డే 4 ఇన్ హైదరాబాద్లో మేము ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము. ఏరియా అయితే చూడడానికి చాలా బాగున్నది. తెలంగాణ స్టేట్ సచివాలయం కూడా అక్కడే. ఇంకా నైట్ అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది. మేము ఇంకా కొంచెం చాలా ఎర్లీగా వెళ్ళామన్నమాట. లోపలికి ఎంట్రీ టికెట్ ఉన్నది. లోపల లేజర్ షో ఉన్నది, దానికి కూడా టికెట్. పిల్లలు ఏదైనా ఆడుకోవాలన్నా టికెట్. బోటింగ్ కూడా టికెట్. దేనికైనా సరే టికెట్టేనండి లోపల. మేమైతే బోటింగ్కి వెళ్ళాము. మళ్ళీ బోటింగ్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనమాట. డాన్సింగ్ బోట్ అని ఇలా ఉన్నాయి. మేము నార్మల్గా హుస్సేన్ సాగర్ చుట్టూ 1 రౌండ్కి తీసుకున్నాము. అందరూ ఎక్కేసాక లైఫ్ జాకెట్స్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. వేసుకోకపోతే అక్కడ ఊరుకోవట్లేదు అసలు. పిల్లలతో సహా అందరం కూడా లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము. నాకైతే బోటింగ్ చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. అందులో వాటర్ అయితే చాలా స్మెల్ వస్తున్నాయి. ఇంకా మా బోట్ అయితే బయలుదేరిపోయింది. ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. అది కూడా చాలా బాగున్నది చూడడానికి. ఇంకా హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగాక అక్కడ బుద్ధుడి బొమ్మ దగ్గర మనకి బోట్ ఆపుతారు. అక్కడ ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలన్నా ఏదైనా కాసేపు తిరగాలన్నా తిరిగేసి మళ్ళీ బోట్ అయితే వస్తుంది. బోట్ రాగానే మళ్ళీ ఎక్కేయాలి. మేమైతే ఒక అరగంట తిరిగాము అలాగా దాంట్లోని. మేము అర్లీగా వెళ్ళాము కదా, అందుకని అలా ఉన్నది. అదే నైట్ అయితే ఇంకా అక్కడ లైటింగ్స్తోని కలర్స్తో చాలా బాగుంటుందట. మేము వెళ్ళినప్పుడు కూడా కొంచెం బాగానే ఉంది. సన్సెట్ అది అవుతుంది. టూరిస్టులు అయితే చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరూ. ఇంకా మేము కాసేపు తిరిగేసి మళ్ళీ మా బోట్ మేము ఎక్కేసాము. ఇంకా రిటర్న్ బోట్లో వెళ్తుంటే సన్సెట్, ఆ వాటర్ అంతా చాలా బాగున్నది. ఇంకా సచివాలయం అయితే ఫుల్గా లైట్స్ వేసారనమాట. ఇంకా లైట్స్తోని భలే ఉన్నది. ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టు అయితే అనిపించింది నాకు. ఇంకా మేము రిటర్న్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ తింటానంటే ఐస్ క్రీమ్స్ తినేసి ఇంకా ఇంటికైతే మేము బయలుదేరిపోయాము. ఐ కెన్ సబ్స్క్రైబ్.